యాకోబు భక్తుడు చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలంటూ ఉన్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అటుకే కాకుండా దావీదంటూ ఉన్నాడు, దేవా దేవా నేను నీకు మొరపెడుచున్నానని అంటున్నాడు. సొలొమోను అంటూ ఉన్నాడు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందదాయకమని. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో, లోకములో క్షేమము లేని పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నాం గనుక మనము మందబుద్ధులుగా ఉండకుండా, మనము అయోమయమైనటువంటి స్థితిగతులలో ఉండకుండా మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థిస్తూ ప్రతి అనానుకూలమైన పరిస్థితులను మనకు దేవుడు అనుకూలంగా మార్చేటట్లుగా ఆ దేవుని పాదాలను ముద్దాడుతూ మొక్కుతూ మనం ఏం చేయాలంటే ముందుకు సాగాలి. ఈరోజు నీ జీవితంలో ఎందుకు అసమాధానము? ఈరోజు ఎందుకు నువ్వు అడిగింది పొందుకోలేకపోతున్నావు? ఈరోజు మాటి మాటికి బలహీనతలకు ఎందుకు గురి అవుతూ ఉన్నావు? ఎందుకు ఆర్థిక సమస్యలు కూరుకుంటున్నావు? ఎందుకు ఇతరుల ద్వారా నీకు చులకనైన మాటలు వినపడుతూ ఉన్నాయి? ఎందుకు ఒకరి దగ్గర తక్కువైపోతూ ఉన్నావు అంటే కారణం ఏంటంటే ప్రార్థనతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేకపోవడమే కారణము. హల్లెలూయా. ప్రార్థించే వారిని చూడండి, బహుగా దీవించబడుతూ ఉన్నారు. ప్రార్థించే వారిని చూడండి, ఏ విధమైనటువంటి దుర్వార్తకు వారు జడియక ధైర్యముగా ఉండగలుగుతూ ఉన్నారు. ప్రార్థించే వారిని